సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నది. మరి స్వార్థపరులు పాలించినప్పుడు స్వార్థం పెరిగిపోతే ఏం జరుగుతుంది? సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వస్తు రూపంలో దక్కే సంతోషం తాత్కాలికమే, ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదని భగవత్ పిలుపు. వనవాసి, నగరవాసి, గ్రామవాసి అంతా భారతీయులమే. నిర్మలా సీతారామన్ ఎన్నో ఆట్లుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ దేశం మనది. రాజేంద్ర సింగ్ షెకావత్ అభివృద్ధిని ఓర్వలేక కొందరు అరాచకాలు సృష్టిస్తున్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్లో ముగిసిన లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమం. ఏంటిది ఇది? సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నది. ముందు అసమానతలు తగ్గించాలి. స్వార్థం అంటే అది మనిషి పుట్టగానే స్వార్థం మొదలవుతుంది, కానీ అసమానతలు తగ్గించాలి. స్వార్థం లేనిది ఎవరికి? అందరికీ ఉంటుంది. మనిషి పుట్టుకే పెద్ద స్వార్థం. అదొకటి. మీరు అసమానతలు కదా తగ్గించవలసింది. మనిషికి మధ్య కులం, మతం, విభేదాలు ఎప్పుడు మొదలైనాయో స్వార్థంకి అప్పుడే మొదలవుతాయి. సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణం. ఈ ధర్మం అధర్మం ఏందో వీటి లెక్కలేందో చెప్పరు. మామూలుగా ధర్మం అంటే మన ఏది సనాతన ధర్మం ప్రకారం 4 వర్ణాలు. ఏంటిది ఈ 4 వర్ణాలు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇది ఇదేంటిది? ఇది వర్ణ వ్యవస్థ. ఇది వర్ణధర్మం అంటారు. ఈ వర్ణధర్మాన్ని వర్ణధర్మం అని చెప్పక ధర్మం, అధర్మం, ధర్మం ఇది ఏంటంటే ఇప్పుడు దీని ప్రకారం ఈ బ్రాహ్మణులు, ఈ క్షత్రియులు, ఈ వైశ్యులు ఏంటంటే వీళ్ళేమో అందరి మీద ఆధిపత్యం చెలాయించాలి. వీళ్ళేమో రాజ్య పరిపాలకులుగా ఉండాలి క్షత్రియులు. వీళ్ళేమో వ్యాపారాలు చేసుకోవాలి వైశ్యులు. ఈ శూద్రులేమో ఈ పై 3 వర్ణాలకు సేవకులుగా ఉండాలి. ఇది ధర్మం. ఇది మన సనాతన ధర్మం చెప్తున్న ధర్మం ఇది. ఇక దీన్నే వీళ్ళు ధర్మం అంటారు. చెప్పరు, ఓపెన్గా విప్పి చెప్పరు. చెప్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ శూద్రులు ఎవరు? ఈ శూద్రుల్లో వెలుమలు ఉంటారు, రెడ్డిలు ఉంటారు, మన బీసీలు మొత్తం కలిపి శూద్రులు. మరి అతి శూద్రులు ఎవరు? ఈ ఎస్సీలు, మాలమాదిగలు అతి శూద్రులు. దీంట్లో లేరు వాళ్ళు. ఇంకా వీళ్ళు ఏంటిది? బ్రహ్మ తల నుండేవారు, భుజాల నుండేవారు, తొడల నుండేవారు, పాదాల నుండేవారు పుట్టినలాట. మరి ఈ ఎస్సీలు ఎక్కడి నుంచి వచ్చిందా అంటే రాక్షసుల నుండి వచ్చిందట. వీళ్ళు చెప్పేది గదే, ఆ బుక్కులలో రాసి ఉన్నది గదే. భగవద్గీతలు కూడా అట్లానే ఉంటుంది. ఆది జాంబవులు అట్లున్నది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు ఎస్సీలేమో వ్యతిరేకిస్తుంటారు. మనిషి నుండి పుడతారు కానీ తల నుండి, భుజాల నుండి, కాళ్ళ నుండి ఎట్లా పుడతారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే మరి. కాబట్టి సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణం అంటే అధర్మం ఏందో ముందు చెప్పుర్రి. మనిషి బతకడం ధర్మం. ఇక పలాని వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు తనదో కులం కావచ్చు, నాదో కులం కావచ్చు, ఇద్దరం భుజాల మీద చేసుకొని బతకడం మానవ ధర్మం. చాలు నువ్వు అంటరానునివిరా అనడం ఇదే అధర్మం. కానీ మీరు చెప్పేది వ్యతిరేకంగా ఉంటుంది. ఇక వస్తు రూపంలో దక్కే సంతోషం తాత్కాలికమే. ఇదైతే ఒకటి నిజం. ప్రస్తుతం మనం ఎట్లా చూస్తున్నామంటే ఎవరి దగ్గర ఖరీదైన వస్తువులు ఉంటే వానితోటి సంతోషపడుతున్నాం, లేదా మన దగ్గర ఖరీదైన వస్తువులు ఉంటే సంతోషపడుతున్నాం, లేదా మన ఒంటి నిండా బంగారం ఉంటే సంతోషపడుతున్నాం, మన దగ్గర కావలసినంత డబ్బు ఉంటే సంతోషపడుతున్నాం. వీటిని చూసే సంతోషం అనుకుంటున్నాం మనం. కానీ వ్యక్తి కలిసి బతికేదే అసలైన సంతోషం. వ్యక్తి ప్రేమను పంచుతూ, వ్యక్తి ప్రేమను పొందుతూ బతికేది అసలైన సంతోషం. వస్తువు ఏమున్నది? ఇలా వస్తువు ఉంటే సంతోషం ఉన్నదంటే ఓ రోజు ఆ వస్తువు వెళ్ళిపోయిందంటే మరి సంతోషం పోతుంది. వస్తువుతోటి ఉండకూడదు సంతోషం, వ్యక్తితోటి ఉండాలి మన సంతోషం అంతా. ఇది నిజమే. ధర్మాన్ని అనకుర్రిగా మీరు. ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి ధర్మం కాదు. ఇక్కడ మనిషిని బతికించుకోవాల్సిన బాధ్యత, మనిషిని ప్రేమించవలసిన బాధ్యత, మనిషితోటి కలిసి బతకవలసిన బాధ్యత మన అందరిది. ధర్మం అధర్మం అని చెప్పకుర్రి మీరు. ఇదంతా విచిత్రం. ఇక్కడ కిషన్ రెడ్డి గారు అయితే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతే అరాచకాలు సృష్టించారు. ఎక్కడ పాడైంది ఆ అభివృద్ధి అర్థమైతే లేదు. మనిషి కోసం వెళ్ళొచ్చింది చేతులకు. ఈయన నాతోటి మాట్లాడు, నేను ఆయనతోటి మాట్లాడను, ఇద్దరం ఎవరి సెల్లో వాళ్ళు ఉంటాం. ఇదేనా అభివృద్ధి? ఏం అభివృద్ధి తెచ్చిండ్రు మీరు దేశంలో? అది చెప్పుర్రి. అభివృద్ధి ఏం అభివృద్ధో అర్థం కానీ కథ ఉన్నది. ఉప్పుల బ్రిడ్జ్ ఆగిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఏమో స్టార్ట్ చేస్తలేరు. గది మొదలు పెట్టుర్రి. గది అభివృద్ధి అనుకోవచ్చు.
ఈ అభివృద్ధి చూడక అమెరికా ఓర్చుకోలేకపోతుందా, పాకిస్తాన్ ఓర్చుకోలేకపోతుందా, చైనా ఓర్చుకోలేకపోతుందా? మీరు చేసిన అభివృద్ధి చూసి ఓర్చుకోలేక